అందరికీ నమస్కారం అండి. నెక్స్ట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. కరకరలాడే బూందీ తయారీ మీతో షేర్ చేస్తున్నాను. తక్కువ టైంలోనే ఈ బూందీని తయారు చేయవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. 1 వీక్ వరకు దీన్ని స్టోర్ చేయవచ్చు. రౌండ్గా ఉండే బూందీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని దానిలో జాలి పెట్టి 1 కప్పు శనగపిండిని వేసి పూర్తిగా జల్లించాలి. సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండిని వేసి జల్లెడ సహాయంతో పూర్తిగా జల్లించాలి. నలకలు ఏమైనా ఉన్నట్లయితే పూర్తిగా తొలగించాలి. 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా వంట సోడా వేసి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ గడ సహాయంతో మొత్తం కలిసే విధంగా కలపాలి. శనగపిండి అనేది ఉండలు లేకుండా కలపాలి. శనగపిండి అనేది ఈ వీడియోలో చూపించిన మాదిరిగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఒక కళాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఆయిల్ మాత్రం ఎప్పుడు వేడిగా ఉండాలి. మీ దగ్గర బూందీ గరిటె లేనట్లయితే జాలి గరిటెలో వేసి బూందీని తయారు చేయాలి. బూందీ వేసిన ప్రతిసారి లోపల వైపున మరియు బయట వైపున పూర్తిగా తొడవాలి. బూందీ అనేది రౌండ్గా వస్తుంది. బూందీ వేసే ప్రతిసారి 3 వంతులు మాత్రమే బూందీని వేయాలి. బూందీ వేసేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బూందీని వేగనివ్వాలి. బూందీ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక జాలి గరిటె సహాయంతో తీసి ఒక ప్లేట్లో తీసుకోవాలి. మిగిలిన పిండి మొత్తము ఇలా బూందీలా ప్రిపేర్ చేయాలి. సేమ్ అదే ఆయిల్లో జాలిని పెట్టి కొద్దిగా పల్లీలను వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి. వేగిన పల్లీలను ప్లేట్లో తీసుకోవాలి. సేమ్ అదే ఆయిల్లో జాలి పెట్టి 3 లేదా 4 వెల్లుల్లిపాయలు వేగనిచ్చి వాటిని ప్లేట్లో తీసుకోవాలి. పొయ్యి ఆఫ్ చేసి కరివేపాకును వేయాలి. ఆ వేడికి కరివేపాకు వేగుతుంది. జాలి గరిటె సహాయంతో కరివేపాకును తీసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న బూందీలో 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ మరియు రుచికి సరిపడా కారం కూడా వేసి ముందుగా వేగిన కరివేపాకును కూడా వేసి మొత్తం కలిసి విధంగా కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.